భారతదేశం ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా ఎలా ఎదుగుతోందో ఆ కథలోకి వెళదాం. మన దేశం అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. అభివృద్ధి స్థాయికి మించి అంచనాలను మించిపోతోంది. 2025లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే GIIలో మన దేశం 38వ స్థానంలో నిలిచింది. ఇది మామూలు ఎదుగుదల కాదు. 2019లో 66వ స్థానంచి ఇప్పుడు ఇంత ముందుకొచ్చింది. అయితే ఈ సంఖ్యల వెనుక అసలు కథ ఏంటి? ఇంకా ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? ఈ కథలో ఒక ఆసక్తికరమైన పారాడాక్స్ ఉంది. ముందుగా మన దేశం బలంగా ఉన్న అంశాలు చూద్దాం. టెక్నాలజీలో మన దేశం ఒక గ్లోబల్ పవర్ హౌస్. ICT సేవల ఎగుమతుల్లో ప్రపంచంలోనే నంబర్ 1. దీనికి కారణం ఇక్కడి స్టార్టప్ రంగం. బలమైన వెంచర్ క్యాపిటల్, భారీ యూనికార్న్లు దీనికి ఊతమిస్తున్నాయి. ఈ దూకుడుకు ఇదే నిదర్శనం. 2023లో పేటెంట్ దరఖాస్తులు ఏకంగా 17.7% పెరిగాయి. నిజానికి పేటెంట్లు, ట్రేడ్మార్కులు, ఇండస్ట్రియల్ డిజైన్లలో మన దేశం ఇప్పుడు గ్లోబల్ టాప్ 10లో ఉంది. కానీ ఇక్కడే అసలు పారాడాక్స్ ఉంది. ఇన్నోవేషన్ అవుట్పుట్స్తో పోలిస్తే ఇన్పుట్స్ ర్యాంక్ చాలా తక్కువ. మరి టాప్ ర్యాంక్స్కి చేరకుండా మన దేశాన్ని ఏది వెనక్కి లాగుతోంది? సమస్య కొన్ని కీలక రంగాల్లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ సొఫిస్టికేషన్ వంటివి ఇంకా వెనకబడే ఉన్నాయి. ప్రభుత్వ R&D ఖర్చు తక్కువగా ఉంది. అలాగే హ్యూమన్ క్యాపిటల్, కనెక్టివిటీలో కూడా సవాళ్లు ఉన్నాయి. కాబట్టి స్థిరమైన అభివృద్ధి కోసం ఈ ఇన్పుట్ అవుట్పుట్ గ్యాప్ని సరిచేయాల్సిందే. అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు సరిగ్గా ఇదే చేస్తున్నాయి. పునాదుల్ని బలోపేతం చేస్తున్నాయి. ముందుకు వెళ్లాలంటే పెట్టుబడి, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలసీ రిఫార్మ్స్పై దృష్టి పెట్టాలి. ఇది ఒక కీలకమైన ప్రశ్నను మిగులుస్తోంది. తన డిజిటల్ బలాన్ని భారతదేశం విస్తృత ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థగా మార్చగలదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.